ప్రజలాడండి బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూస్తున్నామా? రండి. చిన్న విషయం అండి. గువ్వావలె నీ నెగిరి నిన్ను చేరనా, నీ కౌగిటి నేను దిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, రాకడలో నీ తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అరునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అరునిగా మార్చెను. యేసయ్యా నీ కృప. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామండి. మరి జకర్యా 9:16 చూసుకుందామండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా జనులు యెహోవా దేశములో మరి కిరీటమందలి రత్నములే ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఈయన తన కిరీటములో ఉన్న రత్నములతో తన ప్రజల్ని పోల్చుకుంటున్నాడు. చూడండి ఎంత గొప్ప భాగ్యమో మనకి. మనల్ని ఎలా పోల్చుకుంటున్నాడు దేవుడు? ఆయన కిరీటములో ఉన్న రత్నముల వల్లనే మనల్ని పోల్చుకుంటున్నాడు ప్రభు. ఆ దినము అంటే ఏ దినము? ఆయన రాకడ దినములలో మనల్ని కూడా ఆయన దేశములు ఉండులాగన మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సిద్ధపరుతానని చెప్తున్నాడు. ఆయన తలలో ఉన్న కిరీటములో ఉన్న రత్నముల వల్ల మనల్ని పోల్చుకుంటున్నాడండి. నా జనులు, చూడండి ఇక్కడ వచ్చిన 9:16 ఉందండి ఆ మాట. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములే ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా దినమున వారిని రక్షించును. ఈ దినం వాగ్దానం అండి. ఆ దినమున ప్రభు మనల్ని రక్షిస్తాడండి ఆయన రాకడ దినంలో. మరి ఇట్టి వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు ప్రభువా, నీ తలలో ఉండే ఆ కిరీటములో రత్నముల వలె మమ్మల్ని పోల్చిన దేవుడు నాయనా, నీ వందనాలు, స్తోత్రములు. నీ రాకడ దినాలలో మా కోరికను తీర్చే దేవుడు, నీతో నీ చెంతకు మమ్మల్ని చేర్చుకొని నీ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.